బాగున్నారా? నేనంతా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అను. నేను 2 రోజుల క్రితం ఇల్లు షిఫ్ట్ అవుతున్నానని ఆ వీడియో మొత్తం ఎలా చదువుకుంటున్నాను ఏంటని కొంచెం చిన్న బిట్లో చూపించాను 1 మినిట్ వీడియోలో. అప్పుడు తీయడానికి కుదరలేదండి, చాలా బిజీగా ఉండే, అందుకోసం వీడియో తీయడానికి కుదరలేదు. అంతలోనూ మా వారు నా పక్కన ఉంటే అసలు వీడియోనే తీయనివారు. అతను తెలియకుండా నేను మేనేజ్ చేయడం తప్ప అతను వీడియో తీస్తే అస్సలు ఊరుకోదనమాట. అందుకు తెలియకుండా తీశాను. చిన్న మినిట్ ఆయన కొంచెం బయటికి వెళ్ళిపోతే 1 మినిట్లో టైం దొరికితే తీశానమాట. ఇప్పుడు మీరు ఇల్లు షిఫ్ట్ అయిన ఇల్లు చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను. ఇది మా బెడ్రూము, ఇది ఎంట్రన్స్ అనమాట. అది ఒక గేట్, ఇది డోరు. ఇది మా బెడ్రూమ్. ఫస్ట్ ఇది బెడ్ రూమ్ సరిపడినంత బెడ్ పెట్టిన తర్వాత ఇంత ప్లేస్ ఉంది, కొంచెం 2 ఫీట్ల ప్లేస్ ఉందన్నమాట. బెడ్రూమ్ చిన్నదే, ఎందుకంటే చిన్న రూములు చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు ఎన్ని రూములు చూసామో తెలుసా. అసలు మా బీరువా, ఆ డ్రమ్ ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఇదే ఏరియాలో మేము ఉండే, అప్పుడు ఎంత వాటర్ ప్రాబ్లం అంటే అంత వాటర్ ప్రాబ్లము. వాన నీళ్ళు కూడా వాడుకునే వాళ్ళం అనమాట, అంత వాటర్ ప్రాబ్లం ఉండే. అప్పటి నుండి ఆ డ్రమ్ము నేను ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టిన ఆ డ్రమ్ అట్లనే ఉంటుంది, ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటని అలానే విడిచిపెట్టాను అనమాట. తీసుకొచ్చేస్తాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. అందులో ఇంట్లో నేనైతే ఏవైతే వాడుకోనో ఆ సామాన్లన్నీ దాంట్లో ప్యాక్ చేసేసి పెట్టేస్తాను. మా టీవీ తీసేసామో డక్కులు మొత్తం పైన వేసేసి స్టోరేజ్ ఇదంతా మా వారి బట్టలు, నా బట్టలు, పిల్లల బట్టలు, ఇవన్నీ సెల్ఫ్లు బాగా వచ్చాయండి. ఈ రూమ్లో అయితే ఫుల్ సెల్ఫ్లో. నాకైతే ఆ రూమ్లో ఉండేటప్పుడు ఒకే సెల్ఫ్లో ఉండే, అన్ని సదతలకి తలకాయ నొప్పి వస్తుంది. ఇవన్నీ ముస్తాబు సామాన్లు, పిల్లల బ్యాగులు, వాషింగ్ మిషన్ సామాన్లు అన్నీ అలా పెట్టేసుకున్నాను. స్టోరేజ్ అంతా స్టోరేజ్, పిల్లల చెప్పులు స్టోరేజ్, ఇవి కంబల్స్, కప్పుకునే కంబల్స్ అవన్నీ అలా పెట్టేసాను. ఇది బెడ్రూమ్ అనమాట. ఇది బాత్రూమ్ కూడా బాగుంది, నీట్గా ఉంది. ఇంతకుముందు ఈ రూమ్లో మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతే తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, మళ్ళీ తర్వాత మేము వచ్చామన్నమాట. మా వాషింగ్ మిషన్ అన్ని బెడ్రూమ్లో సెట్ చేస్తాను. ఇదండి ఫైనల్గా మా బెడ్రూమ్. ఇది కనిపిస్తుంది. ఇది మా బెడ్రూమ్ అనమాట. స్టోరేజ్ మాత్రం మంచిగా, సెల్ఫ్లు అయితే చాలా వచ్చాయి. వుడ్ వర్క్ అలాంటివి ఇల్లు కావాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయండి. ఇది మా హాల్కి అటాచ్ కిచెన్ కూడా ఉంటుంది. ఇది కిచెన్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది కిచెను. ఇలా విండోస్ వచ్చాయి, స్టవ్, చిన్న సింక్, సిలిండర్స్, స్టోరేజ్ దీనికి కూడా ఫుల్గా వచ్చిందనమాట. ఇదిగోండి పైన అంతా వేస్టేజ్ సామాన్లు అన్నీ పెట్టేసాము. నా గ్రైండరు, డబ్బాలు అవన్నీ పెట్టేసాము. తర్వాత నేను అలా అన్ని సామాన్లు అన్నీ డ్రమ్ములో వేసేసి కొన్ని సామాన్లు వాడుకుంటున్నానండి. తోమాలంటే చాలా చిరాకు, మస్ట్ డస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడే కాదు, ఎక్కడైనా డస్టే ఉంటుంది. సిటీ అయిన తర్వాత వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. దేవుడు ఇలా సెట్ చేసుకున్నానండి సింపుల్గా. ఎక్కువ ఫొటోస్ ఉండవు అనమాట, నా దగ్గర కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఈ స్టోరేజ్ అనమాట, బియ్యం, వాటర్ అన్నీ ఇలా ఉంది. ఇది మా టీవీ యూనిట్ అనమాట. టీవీ ఇటు సైడ్ టీవీ పెట్టుకున్నాం, బెడ్రూమ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది టీవీ. మా పిల్లలు ఈ ప్రసవ్ అయితే చూస్తూనే ఉంటారు. ఇది హాల్ అనమాట, అది బెడ్రూమ్ డోరు. కూలర్ అయితే కింద ఉంది ప్రస్తుతానికి, ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది దివాన్. హాల్లో చైర్స్ అలాంటివి ఏం లేవు, మేము దివానే వాడతాను ఎక్కువ శాతము. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్నాము, అలా ఉండిపోయింది అనమాట. ఇది ఫ్రిడ్జ్, కిచెన్ పక్కకే ఫ్రిడ్జ్ కూడా పెట్టాను. ఇది మెయిన్ డోర్ అనమాట. ఇటు ఒక డోర్ కూడా వచ్చింది, ఇటు సైడ్ కూడా ఒక డోర్ వచ్చింది. నార్త్ ఫేస్ ఏం ఫేస్ అంటారు. ఇది ఈస్ట్ అనమాట. ఈస్ట్ ఎదురుగా తులసి మొక్క, మా ఇంటి ఎదురు తులసి మొక్క, మనీ ప్లాంట్ కూడా ఉన్నాయి చూసారా. ఇది మెయిన్ డోర్. ఫుల్ వెంటిలేషన్ అండి, అసలు కరెంటే అవసరం లేదు, అంత గాలి, అంత మెయిన్ డోర్ అనమాట. ఇది పూజ చేశాను నిన్న, ఫ్రైడే కదా అని చెప్పేసి. ఇది ఇలా వస్తాం స్టెప్స్ అలా వచ్చి అక్కడ ఇంకొక ఇల్లు ఉంది. ఇది మా ఇల్లు. చెప్పులు స్టాండ్ అన్నీ సైడ్ పెట్టుకున్నాం. మా చిన్నోడు సైకిల్ అనమాట. ఇవేమో అన్ని పువ్వుల మొక్కలు అన్నీ పెట్టుకోవడానికి చుట్టూ గ్రిల్స్ పెట్టేస్తారనమాట. ఇట్లా మంచిగా మొక్కలు పెట్టుకోవచ్చు ఫుల్గా. ఎదురుగా అన్ని అపార్ట్మెంట్స్లో ఉంటాయి, ఫుల్ అపార్ట్మెంట్స్ చూసారా. అన్నీ పెద్ద పెద్ద ఇల్లుల మీద ఇల్లులు కట్టేస్తారు ఇక్కడ. ఇది బాల్కనీ.
సైడ్ వాటర్, ఇది మంజీరా వాటర్ వస్తుంది అనమాట. ఇది మంచి నీళ్ళు, తాగే నీళ్ళు దీంట్లో వస్తాయి. ఇది మంజీరా వాటర్. ఇది బాల్కనీ వాష్ ఏరియా అనమాట. అక్కడ వాష్ బేసిన్ ఉంది, బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు. సైడ్ ఆరబెట్టడానికి, పైన కూడా ఇంకా ఉంది ఆరబెట్టడానికి ప్లేస్. చాలా బాగుంది, వెంటిలేషన్ ఫుల్ ఉంది, అన్నీ చాలా బాగుంది. ఇల్లు అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే చిన్న ఇల్లు మాకు సరిపోద్ది. చిన్న ఇల్లు అంటే అందరికీ చిన్నగా ఉండొచ్చేమో, కానీ మాకు సరిపోద్దండి. చూసారు కదా మా ఇల్లు, చిన్న ఇల్లు. ఎలా ఉంది మా ఇల్లు? నచ్చిందా మీకు? మీకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేస్తాం చెప్పండి. నేనైతే దీంట్లోనే ఉండాలి కదా. మాది చిన్న ఫ్యామిలీ, మా వారు, నేను, ఇద్దరం పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి మాకు ఈ రూమ్ సరిపోద్దని మేము ఇది తీసుకున్నాం అనమాట. పెద్ద పెద్ద రూములు ఉంటాయి, డబ్బులు ఉంటే ఎంత పెద్ద రూమ్లైనా ఉంటాయి. డబ్బు ఉండాలి కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అది కూడా ఊరు వదిలి సిటీలో వచ్చి బతకాలంటే చాలా కష్టం. ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండాలి, తప్పదు. ఇంకా ఈ ఏరియాలో రెంట్లు తక్కువగానండి. ఇంకా అటు సైడ్ వెళ్తే సిటీ వైపు కానీ నార్మల్ కోకట్పల్లి, ముషాపేట ఆ ఏరియాలో అయితే చిన్న రూమ్కే 7-8 వేలు రెంట్ ఉంటుందండి. మా వైపు ఇంకా రెంట్లు తక్కువ. అదండి ఈ రూము. ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంతకు ముందు కూడా పక్కింట్లో ఉండేవాళ్ళం, 7 years పక్కింట్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ ఇల్లు మా పాప కూడా అక్కడ పుట్టింది. పెళ్ళైన తర్వాత అక్కడ వచ్చేసాము. మా అత్తమ్మలందరం కలిసి ఉండి ఆ రూమ్కి వచ్చేసాము. ఆ రూమ్కి వచ్చిన తర్వాత 7 years ఉండి మళ్ళీ ఇది 4th ఇల్లు. ఆ రూమ్ వెళ్ళిన తర్వాత ఇంకా 2 ఇల్లులు మార్చాము. 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్నాము, 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్నాము. ఈ ఇంటికి ఇప్పుడు వచ్చాము. ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలీదు. పక్కనే స్కూల్, మా పిల్లవాళ్ళ స్కూల్, మా పాప వాళ్ళ స్కూల్ అనమాట, మా పాప బాబుది. అందుకోసం దగ్గర ఉన్నది అని చెప్పేసి తీసుకున్నాము. షాప్ ఇంకా ముందుకండి, షాప్ చూపిస్తాను మీకు. షాప్ కూడా చేంజ్ చేసామన్నమాట. చాలా ముందుకుంది, నడవాలి చాలా దూరం అంటే ఒక 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది అనమాట. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, రోజు వెళ్ళి రావాలి షాప్కి. ఇది మా ఇల్లు. ఈరోజు ఇంకా నేను వెళ్ళలేదు, మా వారు చదువుతున్నారు. నిన్న మొన్న షిఫ్ట్ చేశారు మొత్తము. ఈరోజు సగం సేపు చదివారు, ఈరోజు ఉన్నది చదువుతున్నారు అనమాట. అదండి, బాగుంది కదా మా ఇల్లు. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీళ్ళిద్దరికైతే ఫుల్ ఫీవర్ అండి. అక్కడ ఇల్లు దుమ్ముకో ఏందో కానీ పాపం బాగా జలుబు చేసింది. తర్వాత వీళ్ళిద్దరికి జ్వరం, జలుబు, దగ్గు అన్నీ వచ్చింది. ఇగో పిచ్చిదవి కూడా ఎలా ఉందో. స్కూల్ కూడా 3 days నుండి వెళ్ళట్లేదు. బుధవారం నుండి ఎగ్జామ్స్ కూడా. ఏం రాస్తుందో ఏంటో అర్థం అవ్వట్లేదు. నచ్చింది కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో మా ఇల్లు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను చాలా కష్టపడి మా వారికి తెలియకుండా దొంగతనంగా వీడియోస్ చేస్తున్నాను. ఏదో ఒక సపోర్ట్ కావాలని, ఫైనాన్షియల్గా మా వారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి షాపు చూసుకుంటున్నాను. కానీ అంతంత మాత్రమే, ఓన్లీ రెంట్ కట్టడానికి మాత్రం వస్తాయన్నమాట. అంతకంటే ఎక్కువ రావు. ఎవరి బిజినెస్లో అన్నీ ఏమంటారు, కాంపిటీషన్స్ పెరిగిపోయాయండి. మేము పెట్టిన తర్వాత వేరే వాళ్ళు పెట్టడం, వేరే వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకొకరు పెట్టడం, అన్నీ కాంపిటీషన్స్ పెరిగిపోయాయి. అందుకు బిజినెస్ అంతా డల్ ఉందన్నమాట. మా వారి బిజినెస్ కూడా పాపం చాలా డల్ ఉంది, అసలు అవ్వట్లేదు. ఏదో ఒకటి పని చేసుకుందామంటే పని దొరకకుండా అయిపోతుంది అనమాట. అట్లా ఉంది మా పరిస్థితి. అందరూ మ్యాక్సిమం సిటీలో ఉండేవాళ్ళు అందరి పరిస్థితి ఇట్లనే ఉంటుంది, ఎవరిదో తప్ప. ఏం చేస్తాం, తప్పదు. ఒకసారి ఊళ్ళో వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం. ఊరు వెళ్ళే కంటే ఇక్కడే కష్టపడి ఏదో ఒకటి చేసుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఏదో ఉడతా భక్తిగా మా వారికి సహాయం చేద్దామని చెప్పేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అంతకుముందు 1 year స్టార్ట్ చేశాను, కానీ 1 year చేశాను, కానీ అప్పుడప్పుడు మధ్యలో నా ఫోన్ పోవడం అవన్నీ జరగడం వల్ల మధ్యలో చాలా వీడియోలు పెట్టలేకపోయి ఆ ఛానల్ స్ట్రక్ అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళదు, అలాగా ఆగిపోయింది అనమాట. అది 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్ ఓపెన్ చేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదైనా సక్సెస్ అవుతుందో లేదో దేవుడు ఏదో భారం వేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట, వదలకుండా. మీ చేతుల్లోనే ఉంది. మీరు చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూసారు కదా, నచ్చిందా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.